నమస్తే, వెల్కమ్ టు RP70 న్యూస్. దామెర మండలం తక్కిళ్లపాడు గ్రామంలో ప్రజాపాలన ప్రారంభోత్సవ వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని, నిస్సహాయకులకు సహాయం చేయడం, ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ప్రజాపాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి కోరారు. అదేవిధంగా ఏదో ఎన్నికలలో ప్రతి ఇంటికి కూడా 6 గ్యారెంటీలతో కూడిన గ్యారెంటీ కార్డును ఇంటికి పంపించడమే కాకుండా ఎవరికైతే ఇచ్చిన వాళ్ళ యొక్క వివరాలు కూడా ఎక్నాలజ్మెంట్ రూపేణ తీసుకున్న ఘనత దేశంలోనే ఒక మాటలు చెప్పాలి అంటే ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు మేము ముందు పెట్టడం జరిగిన విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాం. ఇచ్చిన మేరకు, హామీ ఇచ్చిన మేరకు ఇప్పుడు మనం చూస్తున్న ఇవాళ 28వ తారీఖులో ఉన్నాం. 3వ తారీఖున కౌంటింగ్ అయింది. 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజే తొలి సంతకము 6 గ్యారెంటీలు వెంటనే అమలు పరుస్తామని చెప్పిన విషయాన్ని కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇవాళ 28వ తారీఖు అంటే 21వ రోజు ఈరోజు ఈ పని ప్రారంభించింది అని అంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధతకు, చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని చెప్పడం. అదే కాకుండా ఒక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి ఏంటి అని అంటే ఇది సాధ్యమా అని చాలా మంది ఆలోచనలో ఉన్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఇది నిజంగా చాలా కష్టతరమైన పని. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే మొన్న నిండు శాసనసభలో కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు పెట్టిన విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 75,000 కోట్లతో అప్పుతో ఉన్న ఈ రాష్ట్రము, 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న ఈ రాష్ట్రము ఇవాళ 6 లక్షల కోట్ల 6,70,000 కోట్ల అప్పుతో ఉన్నదనే విషయాన్ని దృష్టి తీసుకువస్తున్నాను. అదే కాకుండా ఇవాళ ఏదైతే చెల్లించవలసిన బిల్లులే దగ్గర 45,000 కోట్లు బిల్లులు ఉన్నాయి అని అంటే నిజంగా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే. ఇవాళ చూస్తే మీరు ఒకసారి ఆలోచిస్తే మొన్నటి వరకు ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు, పోలీసు వ్యవస్థలు ఉన్నారు, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో 10-15 తారీఖు ఇచ్చడం వల్ల ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి కూడా బ్యాంకులలో ఎగదివేతదారు అనే ఒక ముద్ర పడి మళ్ళీ ఏదైనా అర్జెంట్ ఉంటే ఏదైనా లోన్ తీసుకుందామంటే లోన్లు లేని పరిస్థితులు కూడా లేదంటే ఎందుకు చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీలు, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, తొందరగా స్టార్ట్ చేయి, నువ్వు వాగ్దానం ఇచ్చినవు అని ప్రజలలో ఒక అపోహ సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక వాస్తవాలు కూడా ప్రజలు గ్రహించవలసిన అవసరం ఉంది. ప్రజల యొక్క సహకారం కూడా ఈ ప్రభుత్వం కోరుకుంటుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నారు. అని మీకు ఈ 6 గ్యారెంటీల అమలులో ఈ ప్రభుత్వము వెనుకడి చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. 100% ఈ 6 గ్యారెంటీలతో పాటుగా మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక హామీలను కూడా అంచెలంచెలుగా నెరవేర్చుకుంటూ ముందుకు పోవడం జరుగుతున్న విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నారు. అదే కాకుండా ఇవాళ మీకు మేడం గారు చెప్పారు, ఇంకా మరొకసారి చాలా గవర్నమెంట్లో మీ యొక్క 5 అంశాలకు సంబంధించి 5 అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా మీ దగ్గర నుండి తీసుకోవడం వెరీ సింపుల్గా ఉన్నాయి. మీరు ఏమి పెద్దగా దీంట్లో రాయవలసిన అవసరం లేదు, టిక్కులు పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ఫోటోస్ అవసరమా సార్? ముఖ్యంగా మనం చూస్తే ఎలక్ట్రికల్ బిల్స్, అదే కాకుండా ఇంకా మనం చూస్తే ఎలక్ట్రిక్ యొక్క సీరియల్ నెంబరు, అదేవిధంగా రైతులకు సంబంధించిన ఏదైతే కౌలుదారుడు కావచ్చు, పట్టాదారుడు కావచ్చు, అతనికి 15,000 రూపాయలు, అదేవిధంగా రైతు కూలీకి కూడా 12,000 రూపాయలు మనము కావాలి అనుకున్న వాళ్ళు ఆ కౌలుదారుడు ఆ పాస్బుక్ యొక్క వివరాలు కూడా దీంట్లో పొందుపరచవలసిన అవసరం ఉంది. అయితే కొందరికి తెలియక ఇప్పుడే తీసుకురాకపోవచ్చు, అయినంత మాత్రాన్ని మీరు ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తము ఈ 8 రోజులు కూడా ఈ సమాచారం తీసుకునే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రోడీకరించడం జరుగుతుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాను.
అందునుంచే ఇవాటితోటే ఇదేదో లాస్ట్ కాదు, ఇది వాటి ప్రారంభం మాత్రమే. ఈ ప్రారంభం కనుక మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా, డిస్టర్బ్ కాకుండా మరి అప్లికేషన్స్ ఇవ్వండి. ఇవాళ వీళ్ళు మధ్యాహ్నం వెళ్ళినా కూడా ఇక్కడ ఒక అధికారి ఉంటారు. అధికారం ఉండి సాయంత్రం వరకు కూడా మీ అప్లికేషన్స్ అన్ని తీసుకొని క్రోడీకరించి వాటిని సమాచారము పై అధికారులకు కూడా అందించడం జరుగుతుందనే విషయాన్ని నేను తీసుకొస్తున్నాను. అయితే ఈ యొక్క 8 రోజులే ఈ కార్యక్రమం కాదు, ఇది నిరంతరం ఒక ప్రక్రియ. తర్వాత మీరు సెక్రటరీ ద్వారా మండలాఫీస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేపొద్దున ప్రతిపక్షాలు ఇంకో రకమైన తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది. అప్లికేషన్స్ వచ్చినాయి కదా, ఇవి చేయండి అని చెప్పి మాట్లాడవచ్చు. కానీ ఇది ఏంటి అని అంటే అంచెలంచెలుగా మనము ఇవి ఇచ్చుకుంటూ పోవడం జరుగుతుంది. ఏదో 1 నెలలో 2 నెలలనే సాధ్యం కాదు ఇది. కానీ అంచెలంచెలుగా ఏంటి అని అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months, ఎవ్రీ 3 months కూడా ఒక కొన్ని రిలీజ్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. అయితే ఈరోజు ఎందుకు దీన్ని అన్ని సేకరిస్తున్నారు అని అన్నప్పుడు పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే దీనికి కావలసిన నిధులు ఎంత, ఇవాళ వచ్చిన అప్లికేషన్స్ తోటి ఏంటంటే మొత్తం రాష్ట్ర స్థాయిలో రెండోది ఏంటంటే అప్లికేషన్ ఇచ్చినంత చెప్పదలుచుకున్నారు 100% ఈ ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించిన వాళ్ళ అప్లికేషన్స్ వస్తున్నాయో వాళ్ళ అర్హత నిర్ధారణ జరిగిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో కూడా పూర్తి స్థాయిలో 100 కూడా ఈ బెనిఫిట్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది అని చెప్పి, అదేవిధంగా అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి దగ్గర పోయినప్పుడు వాళ్ళకి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఈ నెలలో వస్తాయి, నెక్స్ట్ మంత్లో వస్తాయి అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళ మొత్తం సమాచారం సేకరణ చేసి అంచెలంచెలుగా రిలీజ్ చేసుకుంటూ పోతారు కనుక దీన్ని అధికారులు నేను ప్రతి ఒక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీని మీద ఒక స్పష్టత ఇవ్వండి, వాళ్ళకు కూడా ఒక స్పష్టత ఉంటుందనే విషయాన్ని తీసుకొస్తూ మరొకసారి ఇవాళ మీ అందరి సమక్షంలో మీ అందరి తరఫు నుండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇంత కష్టకాలంలో ఆర్థిక ఇబ్బంది